TNT తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి తర్వాత వచ్చే రోజున కనుమ పండుగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయదారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. ఈనాడు గోవులకు పూజ చేయటం ఆచారంగా వస్తూ ఉంది. వ్యవసాయ పద్ధతులలో ఎన్నో యంత్రాలు చోటు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా చోట్ల పశువుల మీదే మన సాగు ఆధారపడి ఉంది. అలాంటి పశువుల కోసం కేటాయించిన ప్రత్యేకమైన పండుగే కనుమ. తెలుగువాడి పెద్ద పండుగ అయిన సంక్రాంతి కనుమతోనే పూర్తవుతుంది. అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలని ఈ రోజున పంపడానికి ఒప్పుకునేవారు కాదు. ఇప్పటికీ కనుమ రోజు ప్రయాణాలని వీలైనంతగా నిరుత్సాహపరుస్తారు పెద్దలు. అలా వచ్చినదే కనుమ రోజున కాకి కూడా కదలదు అన్న సామెత. పొలాన్ని దున్నటం మొదలుకొని పండిన ధాన్యాన్ని ఇంటికి తీసుకురావటం వరకు రైతులకి, వ్యవసాయంలో తోడుగా నిలిచిన పశువులకి కనుమ ఒక ఆట విడుపు. అందుకే పశువులు ఉన్న ఇళ్లల్లో ఈ రోజు జరిగే హడావిడి అంతా ఇంతా కాదు. ఆపై మనసారా వాటిని అలంకరిస్తారు. బొట్టు పెట్టడం, కొమ్ములకు ఇత్తడి తొడుగులు తొడగటం వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అలంకరిస్తారు. వాటికి పందాలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే ఈ రోజు పూర్తిగా ఎడ్ల పండుగే. వాళ్ళు ఈ రోజుని మట్టు పొంగల్ అని అంటారు. మట్టు అంటే ఎద్దు అని అర్థం. కనుమకి సంబంధించిన తమిళనాట ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకనాడు పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకి ఓ సందేశాన్ని అందించిరమ్మని చెప్పాడట. అది రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకి ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమని. కాని పాపం నంది కంగారు పడిపోయి రోజు చక్కగా తినమని, నెలకి ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడట. నంది చేసిన నిర్వాకానికి కోపగించిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించటంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడట. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించటంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయంటోంది ఈ గాథ. తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను చేసుకోవాలనే ఆచారం ఉంది. కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఈ ఆచారాన్ని స్పష్టం తెలియజేస్తుంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలని భావించటమూ ఉంది. ఈ శీతాకాలంలో గారెలను తినటం వెనక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినటం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమనాడు వరి కుంకులని ఇంటి చూరుకి వేలాడదీసే ఆచారం కూడా ఉంది. పిచ్చుకలు, పావురాళ్లు వచ్చి తినేందుకే ఈ ఏర్పాటు. పక్షులు కూడా పంటకు పట్టిన చీడ పురుగులను తిని వ్యవసాయంలో సహాయం చేస్తాయి. వాటికి కృతజ్ఞతగా ఈ రోజు పక్షులకు ఆహారాన్ని అందిస్తారు. మన చుట్టూ ఉన్న ఇలాంటి జీవరాశుల ఆకలి తీర్చినప్పుడే మనిషి జీవితానికి సార్థకత. పంచుకోవటం అంటే సాటి మనుషులతోనే కాదు, సాటి జీవులతో కూడా అన్న విలువైన జీవిత సత్యాన్ని అందిస్తోంది కనుమ. ఈ నెల రోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రథం ముగ్గు వేసి ఆ రథాన్ని వీధి చివర వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటి రోజు అని తెలుస్తుంది. ఈ రోజు నుండి 6 నెలల పాటు ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగినంత నిరంతరం భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ ఉత్తరాయణం 6 నెలలు కూడా దైవారాధనకు, ధర్మ కార్యక్రమాలకు అనువైన సమయంగా భావించి వారి వారి కర్మదోషాలను తగ్గించుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి. ఈ రోజున పెరుగు దానం చేయటం విశేషమైన ఫలితంగా భావిస్తారు. దానం చేయాలనే ఆలోచన రావటమే మంచిది. వచ్చిన ఆలోచనను అమలు చేయటం ఇంకా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. కాబట్టి పెరుగును ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులలో తప్పకుండా దానం చేయాలి. దానివలన అనంతమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.